గుడ్ మార్నింగ్ పేరెంట్స్. సో మేడం జ్యోతిర్మయ మేడం చాలా చక్కగా చెప్పారు. సో మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. సో ఇవి ఫాలోఅప్ చేస్తే మనకి జీవితంలో ఏదైనా సాధించవచ్చు. చాలా క్లియర్ ఇది మాత్రము. ఎందుకంటే మేము అప్పుడప్పుడు మీటింగ్లో కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటాం. మామూలుగా ఇప్పుడు మన యావరేజ్ టైంలో చెప్పే కొన్ని పాయింట్స్ సో కొన్ని మీకు రిలవెంట్ అనిపిస్తాయి. బట్ ఇప్పుడు చెప్పిన డీటెయిల్గా చెప్పింది మేడం. సో మీకు ఇప్పుడు జనరల్ సైకాలజీ, పిల్లలు ఎలా ఉంటారు, ఎలా చిన్నప్పుడు ఎలా పెరుగుతారు, పేరెంట్స్ నుండి మనం ఏం నేర్చుకుంటాము, ఇలాంటివన్నీ చాలా క్లియర్గా మీకు కూడా అర్థమైంది అనుకుంటాను. సో పిల్లలు మనల్ని చూసి పెరుగుతారు. సో పేరెంట్స్ మనం ఎలా ఉంటామో ఇంట్లో మన బిహేవియర్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మన పేరెంట్స్ మనం హానెస్ట్గా, మనం క్లియర్గా వాళ్ళతో క్లోజ్గా ఉండి ప్రతి పాయింట్, ఎందుకంటే పిల్లలు కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. 10th క్లాస్ వరకు చాలా కేరింగ్ అవసరం చాలా మందికి. ఇప్పుడు మేడం చెప్పిన విషయంలో కూడా, ఎందుకంటే మీరంతా 10th క్లాస్లో ఉన్నారు. సో మీ అందరికీ కూడా కేరింగ్ అంటే పేరెంట్స్ మన బిహేవియర్, ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ ఎన్నో ఉండొచ్చు పేరెంట్స్, కానీ పిల్లల ముందర ఎప్పుడు బయటపడద్దండి అనేది ఫస్ట్ నేను కోరుకునేది. సో పిల్లలు ఉన్నప్పుడు మన బిహేవియర్ చాలా క్లియర్గా ఉండాలి. సో మన డిస్ప్యూట్స్ ఏమన్నా కూడా మనం డిస్టర్బెన్సెస్ పిల్లల ముందర పెట్టకూడదు. ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, కానీ పిల్లలకి ఎటువంటి వాతావరణం మనం క్రియేట్ చేయాలి, చదువుకునే టైంలో కానీ ఇంకో టైంలో కానీ కూడా వాళ్ళ మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, సో మేడం చెప్పిన విషయాలు చాలా చాలా చక్కగా చెప్పారు. సో మీ అందరికీ చాలా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మెయిన్ ఒక మేడం చెప్పిన కౌన్సిలింగ్ ఒకటి, ఎప్పుడు పేరెంట్స్తో ఎక్కువ రెగ్యులర్గా మాట్లాడేది సెషన్ ఎప్పుడు తీసుకోలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము తీసుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఎప్పుడు పిల్లలతో మాట్లాడాలండి. అసలు 10th క్లాస్ తర్వాత కెరీర్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా చెప్పాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు మీకు గైడెన్స్ ఎలా ఉంటుంది అనేది మనకి చాలా అవసరం. సో ఈరోజు పేరెంట్స్ కూడా ఎందుకు పిలవాల్సి వచ్చిందంటే, ఇప్పుడు పేరెంట్స్ పిల్లలు మేము చూస్తుంటాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ చదువు ఎలా ఉన్నారా, యావరేజ్ ఉన్నారా, బిలో యావరేజ్ ఉన్నారా, ఇంటెలిజెన్స్ ఉన్నారా కదా, మాకు కొంచెం క్లారిటీ ఉంటుంది. కానీ పేరెంట్స్ ఎంత డీప్గా స్టడీ చేసే టైం ఇక్కడ వాళ్ళకి ఎస్పెషల్ ఉండట్లేదు. ఎందుకంటే సో 80% to 85% మన తల్లిదండ్రులకు చాలా మందికి చదువు తెలియకపోవడమే దాని కారణం. ఎందుకంటే మనం చాలా బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నాం, అది అందరికీ తెలిసిన విషయం. ఇది 80 to 85% పేరెంట్స్కు చదువు వాల్యూ, చదివించాలనే తప్పడం ఉంది, కానీ ఏం చదివిస్తే బాగుంటుంది, ఎలా చదివిస్తే బాగుంటుంది, ఆ పిల్లల కెపాసిటీ అనేది చాలా మందికి తెలియదు. సో ఆ విషయంలో మేము కొంచెం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాము. సో పిల్లలతో పాటు పెద్దలు కూడా వింటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే పేరెంట్స్ ఇన్వైట్ చేశాం. కానీ నాకు పేరెంట్స్ ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు. యాక్చువల్గా ఆయన చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎందుకోసం అంటే ఫస్ట్ మేము 9:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో మేడం అయితే 8:30కి వచ్చారు ఇక్కడికి. సో 9:30కి స్టార్ట్ చేద్దామని చూస్తే ఒక్క పేరెంట్ కూడా రాలేదు. నేను చెప్పాను, సో ఇది మన ఇండియన్ స్టైల్ ఇలానే ఉంటుంది, టైంకి వాల్యూ అనేది చాలా తక్కువ మమ్మల్ని ఇచ్చారు. ఇది అందరికీ తెలిసిందే, మనం ఓపెన్ మాట్లాడుతున్నాను. 9:30 అంటే 10:30 చూసినప్పుడు పోదంలే, వాళ్ళు అంత తొందరగా స్టార్ట్ చేస్తారా. సో ఇలాంటివి వెరీ న్యాచురల్, ఇండియాలో అనేది చాలా సహజమైన ప్రక్రియ. అంటే